క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో గతంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి క్రీడలను ఆడేవాళ్లమన్నారు. నేడు ఆధునిక ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారన్నారు. క్రీడలు ఆడటం వలన సమస్యలను అధిగమించే ఒక శక్తి ఏర్పడుతుంది. క్రీడాకారుల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. యువత గ్రామాల్లో క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లో రాణించాలన్నారు. క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాం. మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, సీనన్న గారు ముఖ్యంగా వచ్చారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు. 2 ప్రెస్ క్లబ్లు వాడుతున్నాయి ఈరోజు. ధన్యవాదాలు సీనన్న. సాయి టీం ఆధ్వర్యంలో వేములవాడలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు, ప్రెస్ సోదరులకు, ఇందులో భాగస్వామ్యం అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము, అంటే శ్రైమిక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్న పొద్దస్తమానం కష్టపడి సేదతీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద కేయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆటలు ఆడి సేదతీరుకునేటువంటి కార్యక్రమాలు మనం మొదటి గ్రామాల్లో చూస్తున్నాం. అథ్లెటిక్స్ రంగంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్లో కూడా చాలామంది వివిధ రకాలు కూడా లాంగ్ జంప్, హై జంప్, వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి వాటిపైన దృష్టి పెట్టి మీ దృష్టిని మలుచుకొని మీ దైనందిన జీవితాల్లో మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు క్రమశిక్షతో ముందుకు సాగే విధంగా ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు, యువతకు నా వైపు నుంచి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ రాబో రోజుల్లో క్రీడా రంగానికి ఈ ప్రభుత్వం తప్పకుండా చక్కటి కార్యక్రమాలు తీసుకొని వారికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు పోతుంది. ఈ మధ్యలో కబడ్డీ వారికి చెప్పిన, వాలీబాల్ కూడా చెప్పిన, రాష్ట్ర స్థాయి పోటీలకు ఏర్పాటు చేయడానికి ముందుకు రండి, నా వంతు సహకరిస్తా అని చెప్పని కూడా ఆ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పడం ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ, మరి నన్ను ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ మిత్రులకు, సాయి టీం సంబంధించిన మిత్రులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందన చేస్తున్నా.